Good morning, dear students. Good morning, sir. Good morning, ma. Today I explain first year English model paper. So you are going to write examinations either end of this month or next month first week. So to create awareness on the model of English paper, today I would like to explain all the sections in the first year English question paper. సో మీకు త్వరలో పరీక్షలు జరగబోతున్నాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ మోడల్ని చెప్తాను. ఇన్ ద ఫస్ట్ ఇయర్ మోడల్ పేపర్ యూ హ్యావ్ 5 sections. There are 5 sections in the question paper and each section carries 15 marks. So 5 into 15, 75 marks. So you have to write answers for 75 marks in the question paper given by the university. And 25 marks are meant for internal marks. So internal marks we award and you have to write theory examination when the university conducts examination. సో మీకు యూనివర్సిటీ ఇచ్చే ప్రశ్నాపత్రానికి సంబంధించి 5 విభాగాలు ఉంటాయి. ఒక్కొక్క విభాగానికి సంబంధించి 15 మార్కులు ఉంటాయి. 5 ఇంటూ 15 వేసే 75 మార్కులు అవుతాయి. ప్లస్ మేము ఇంటర్నల్గా వేసే 25 మార్కులు. సో 75 ప్లస్ 25 మొత్తం 100 మార్కులకు ఉంటుంది క్వశ్చన్ పేపర్. 75 మార్క్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇంటర్నల్ మార్క్స్ అన్నటువంటివి 25 ఉంటాయి. సో ఇంటర్నల్ మార్క్స్ అన్నటువంటిది మిడ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఉంటాయి. సో నౌ ఐ ఎక్స్ప్లెయిన్ సెక్షన్ ఏ. సెక్షన్ ఏ క్యారీస్ 15 మార్క్స్. సో సెక్షన్ ఏలో ఎన్ని ఉంటాయంటే 15 మార్క్స్ ఉంటాయి. సో దెర్ విల్ బి 5 క్వశ్చన్స్. సో దెర్ విల్ బి 5 క్వశ్చన్స్ ఇన్ సెక్షన్ ఏ. యూ హ్యావ్ టు అటెంప్ట్ ఓన్లీ 3 క్వశ్చన్స్. సో ఇన్ సెక్షన్ ఏ యూ ఫైండ్ 5 క్వశ్చన్స్ and you have to answer only 3 questions. 3 into 5, 15 marks. ఇందులో 5 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో మీరు రాయాల్సినటువంటి ప్రశ్నలు వచ్చి 3, ఒక్కొక్క దానికి 5 మార్కులు ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ ఈస్ అబౌట్ లిజనింగ్ స్కిల్స్. సో ఫస్ట్ సెక్షన్ ఈస్ అబౌట్ లిజనింగ్ స్కిల్స్. సో డిఫరెన్షియేట్ లిజనింగ్ అండ్ హియరింగ్ విత్ ఇలస్ట్రేషన్స్. రైట్ అట్లీస్ట్ 5 tips that improve listening skills. Define passive listening. What are the barriers of listening? What is the process of listening? So in my previous classes, I explained listening skills, the importance of listening skills, barriers of listening skills, benefits of listening skills, types of listening skills, qualities of a good listener. So if you are thorough with these 5 questions, you can easily write minimum, you can easily attempt 3 questions. So there will be 5 questions in section A about listening skills and you have to attempt only 3 questions. 3 into 5, 15 marks. So that is about section A. Section A, 15 marks about listening skills. There will be 5 questions and you have to answer only 3 questions. Then we go to the section B. Section B is about pronunciation skills. Section B is about pronunciation skills or speaking skills అంటాం. సో సెక్షన్ బి ఈజ్ అబౌట్ స్పీకింగ్ స్కిల్స్. ఇందులో ఫోనమిక్ సింబల్స్ ఉంటాయి. ఐ మీన్ దెర్ ఆర్ 26 letters out of this 5 are called vowels and remaining 21 are consonants, and these vowels and consonants produce different kinds of sounds. ఇందులో మనకు కూడా 5 ప్రశ్నలు ఉంటాయి. 5 ప్రశ్నలు ఉన్నటువంటి దాంట్లో మనం 3 రాయాలి. ఒక్కొక్క దానికి 5 మార్కులు ఉంటాయి. అందులో మనకు ఫోనమిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది. ఆర్డినరీ స్పెల్లింగ్ ఇచ్చి ఫోనమిక్ స్పెల్లింగ్ రాయాలా, ఫోనమిక్ స్పెల్లింగ్ ఇచ్చి ఆర్డినరీ స్పెల్లింగ్ రాయాలి. వాటికి సంబంధించి మీకు ఆల్రెడీ మెటీరియల్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్వశ్చన్ అయినా రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏం వస్తుందంటే స్ట్రెస్ అన్నటువంటిది ఉంటుందన్న. వర్డ్ స్ట్రెస్ అనే దాని గురించి యూ హ్యావ్ టు రైట్ ఆన్సర్ విత్ 3 examples. So word stress, what is word stress, and give 3 examples or write 3 rules for stress marking అని ఉంటాయి. మీకు ఇందాక చెప్పినాను కదా, TIONతో ఎండ్ అయితే ఎట్లా స్ట్రెస్ మార్కింగ్ ఉంచాలా, TYతో ఎండ్ అయితే ఏ విధంగా, నౌన్ ప్లస్ నౌన్ వస్తే ఏ విధంగా అన్నటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ విధంగా వర్డ్ స్ట్రెస్కి సంబంధించి దెర్ విల్ బి ఏ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చి ఎట్లా ఉంటుందంటే ఆర్డినరీ స్పెల్లింగ్ టు ఫోనమిక్ స్పెల్లింగ్, ఫోనమిక్ స్పెల్లింగ్ టు ఆర్డినరీ స్పెల్లింగ్, ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉంటుంది.
తర్వాత ఇంకా సింపుల్ క్వశ్చన్ ఎట్లా ఉంటుందంటే దెర్ విల్ బి 5 వర్డ్స్, 5 పదాలు ఇచ్చేటాడు. యూ హ్యావ్ టు మార్క్ స్ట్రెస్ ఆన్ ఈచ్ వర్డ్. సో ప్రతి పదానికి స్ట్రెస్ మార్కింగ్ ఎక్కడ వస్తుంది అన్నటువంటిది రాయాలి. సో దెర్ విల్ బి 5 వర్డ్స్, 5 పదాలు ఉంటాయమ్మా. అందులో స్ట్రెస్ ఏ విధంగా తెలియజేస్తామంటే పైన ఒక చిన్న గీత రాయడం వల్ల అక్కడ స్ట్రెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఇంతకుముందు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా చెప్పాను. బస్సు ప్లస్ స్టేషన్ ఏమైంది, రెండు కలిపి బస్ స్టేషన్ అయింది. బస్ స్టేషన్ అయినప్పుడు బి పైన మీరు స్ట్రెస్ మార్కింగ్ రాయాలి. TIONతో ఎండ్ అయితే అక్కడి నుంచి ఎడమ వైపు నుంచి రెండో సిలబల్ పైన మీరు రాయాలి. పబ్లికేషన్ TION కంటే ముందటది ఏంది, CA మీద స్ట్రెస్ మార్కింగ్ రాయాలి. ఈ విధంగా స్ట్రెస్ మార్కింగ్ కి there will be 5 words and your duty is to mark stress on each word. Then ఇంకా ఎట్లుంటుందంటే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఇంటోనేషన్ అంటాం. ఇంటోనేషన్కి సంబంధించి క్వశ్చన్ ఉంటుంది. ఇంటోనేషన్ అంటే ఇందాక మీకు తెలియజేశాను కదా, రైజింగ్ టోన్ అన్నటువంటిది, ఫాలింగ్ టోన్ అన్నటువంటిది. రైజింగ్ టోన్, ఫాలింగ్ టోన్. There will be 5 sentences and you have to identify the sentences which come under rising tone and which come under falling tone. ఫాలింగ్ టోన్ కింద ఈ 5 వాక్యాల్లో ఏ వాక్యాలు ఫాలింగ్ టోన్ కింద వస్తాయి, ఏ వాక్యాలు రైజింగ్ టోన్ కింద వస్తాయి అనేటువంటిది మీరు రాయాల్సి ఉంటుంది. వాడే సో ఇన్ ద క్వశ్చన్ పేపర్ ఇట్ సెల్ఫ్ యూ ఫైండ్ 5 sentences and your duty is to identify the sentences belonging to falling tone and belonging to rising tone. ఇచ్చినటువంటి వాక్యాల ఎదురుగా ఏ వాక్యం రైజింగ్ టోను, ఏ వాక్యం ఫాలింగ్ టోన్ అని రాయాలి. సో ఈ స్పీకింగ్ స్కిల్స్కి సంబంధించి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంటోనేషన్ ఉంటుంది, వర్డ్ స్ట్రెస్ ఉంటుంది, ఆర్థోగ్రాఫిక్ స్పెల్లింగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ 5 క్వశ్చన్లు ఉంటాయి. 5 మీరు రాయాల్సినటువంటి సమాధానాలు వచ్చి 3 మాత్రమే రాయాలి. దేర్ విల్ బి 5 questions and you have to attempt only 3 questions and section B also awards 15 marks. Then section C. So section C is related to grammar part. Section C అంతా కూడా గ్రామర్ పార్ట్ ఉంటుంది. అందులో టెన్స్ ఉంటాయి. చెప్పాను కదా, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈ విధంగా టెన్స్ కి సంబంధించి 2 మార్కులు ఉంటాయి. సో దెర్ విల్ బి 2 questions and you have to write fill in the blanks. You fill in the blanks అమ్మా. అంటే fill in the blanks అంటే డాష్ ఇచ్చింటాడు, బ్రాకెట్ లో వర్బ్ ఉంటుంది, ఆ వర్బ్ యొక్క రూపాన్ని అక్కడ రాయాల్సి ఉంటుంది. అట్లాంటి టెన్స్ కి సంబంధించి యూ హ్యావ్ 2 marks. దెన్ ఫాలోడ్ బై సూటబుల్ మోడల్స్ అంటాం. సూటబుల్ మోడల్స్ అంటే విల్లు, వుడ్, కెన్ను, కుడ్డు, మే, మైట్, షల్, షుడ్, మస్ట్, ఆట్, నీడ్, డేర్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇందులో మనం అక్కడ రాయాల్సినటువంటిది వాడే బ్రాకెట్ లో 2 ఇచ్చింటాడు. సో 2 మోడల్ వర్బ్స్ ఇచ్చింటాడు అక్కడ. అందులో ఏది ఆ వాక్యానికి సరిపోతుందో అది మీరు రాయాల్సి ఉంటుంది. సో దీనికి 1 మార్క్ ఉంటుంది. టెన్స్ కి 2 మార్కులు, మోడల్ వర్బ్స్ కి 1 మార్క్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి అగైన్ యూ హ్యావ్ సూటబుల్ వర్బ్ ఫార్మ్స్. అగైన్ మళ్ళీ వర్బ్ ఫార్మ్స్ సంబంధించి 2 మార్క్స్. అంటే టెన్స్ కి సంబంధించి దెర్ విల్ బి 4 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఆర్టికల్స్ A and B. So A and D are called articles and A and N are called indefinite articles and D is called the definite article. So అందులో there will be 2 questions. 2 questions ఉంటాయి. అందులో మీరు ఆ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ కి ఏ రాయాలా, యాన్ రాయాలా, బి రాయాలంటుంటది. మీరు డాష్ ఇచ్చినటువంటి డాష్ని మీరు పూరించాలి. అక్కడ ఆర్టికల్స్ రాయాల్సి ఉంటుంది. సో ఫిల్ అప్ ద ఆర్టికల్స్, ఫిల్ ద డాష్ విత్ సూటబుల్ ఆర్టికల్స్ అని ఉంటుంది. అక్కడ ఏ గాని, యాన్ గాని, దా గాని రాయాలా. ఆ యొక్క వాక్యం యొక్క స్వభావాన్ని బట్టి మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది. సో ఆర్టికల్స్ కి 2 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ ప్రిపోజిషన్స్ అంటారు. సో ప్రిపోజిషన్స్ ఆల్సో క్యారీ 2 మార్క్స్. సో ప్రిపోజిషన్స్ కూడా ఎన్ని మార్కులు ఉంటాయంటే 2 మార్కులు ఉంటాయి. ప్రిపోజిషన్స్ క్యారీ 2 మార్క్స్. చెప్పాను కదా, అట్, ఆను, ఇన్ను, బిసైడ్, బిసైడ్స్, బిట్వీన్, అమాంగ్, వీటన్ని ఇట్లాంటి వాటిని ఏమంటామంటే వి కాల్ దెమ్ ప్రిపోజిషన్స్. బేస్డ్ ఆన్ ద సెంటెన్స్ నేచర్, ఆ యొక్క వాక్యం యొక్క స్వభావాన్ని బట్టి ఆ ఇచ్చినటువంటి డాష్ లో ఏ ప్రిపోజిషన్ రాయాలన్నటువంటిది మీరు రాయాల్సి ఉంటుంది. సో ఈ ప్రిపోజిషన్స్ క్యారీ 2 మార్క్స్. దెన్ క్వశ్చన్ ట్యాగ్స్. సో వాక్యం ఇచ్చింటాడు, ఆ వాక్యానికి మనము ప్రశ్న ఏ విధంగా రాయాలనేటువంటి దానికి 1 మార్క్ ఉంటుంది. నెక్స్ట్ అన్నటువంటిది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ప్యాసివ్ వాయిస్, యాక్టివ్ వాయిస్ అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి 1 మార్కు,
డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కి 1 మార్కు, యాక్టివ్ పాసివ్ వాయికి 1 మార్క్. ఈ విధంగా ఉంటాయి. సో దెర్ విల్ బి 3 మార్క్స్ ఫర్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. పర్టికులర్లీ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ ఫ్రమ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఈ 3 విభాగాల నుంచి ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క ప్రశ్న ఉంటుంది. దానికి మీరు ఆన్సర్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, యాక్టివ్ వాయిస్ లో సెంటెన్స్ ఇచ్చింటాడు. యు ఆర్ ఆస్క్డ్ టు కన్వర్ట్ దట్ సెంటెన్స్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. Again, in the same way, a question is in the direct speech and you are asked to write answer in indirect speech. So again, a question is given in the passive, positive degree. Sometimes you are asked to convert into or transform it into comparative degree or superlative. ఒక వాక్యాన్ని యాక్టివ్ వాయిస్ లో ఇచ్చింటాడు, దాన్ని మీరు ఏం చేయాలి? ప్యాసివ్ వాయిస్ లోకి మార్చాలి. అదేవిధంగా ఒక వాక్యాన్ని డైరెక్ట్ స్పీచ్ లో ఇచ్చింటాడు, దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి మార్చాలి. మూడో పాయింట్ ఏంటంటే, ఒక వాక్యం ఉన్నటువంటి పాజిటివ్ డిగ్రీలో ఉంటుంది, మీరు దాన్ని కంపారిటివ్ లేకన్నా చేంజ్ చేయాల్సి వస్తుంది, లేకపోతే సూపర్లేటివ్ లేకన్నా చేంజ్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా దెర్ విల్ బి 3 మార్క్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్. అండ్ లాస్ట్ పార్ట్ వచ్చి కరెక్ట్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. యూ హ్యావ్ నోన్ దిస్ చాప్టర్ ఈవెన్ 10th లో ఇంటర్లో కూడా ఈ చాప్టర్ని చదువుకుంటుంది. అక్కడ ఏం చేస్తారంటే, దెర్ విల్ బి ఎ స్మాల్ ఎర్రర్ ఆర్ మిస్టేక్ ఇన్ ద సెంటెన్స్ అండ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద మిస్టేక్ అండ్ కరెక్ట్ ద సెంటెన్స్. అంటే 2 వాక్యాలు ఇచ్చేటాడు, అందులో చిన్న చిన్న తప్పులు 2 ఉంటాయి, వాటిని గుర్తించి సరిదిద్ది మళ్ళా రాసేదాన్ని ఏమంటామంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ అంటాము. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. ఈ విధంగా సెక్షన్ సిలో అంతా గ్రామర్ పార్ట్ ఉంటుంది, మీరు అంతా దీన్ని అటెంప్ట్ చేయాలా. ఇట్ గివ్స్ యూ 15 మార్క్స్. సో దిస్ పర్టికులర్ సెక్షన్ సి you can easily score more number of marks as the grammar is quite simple and easy also. ఈ చాప్టర్ అన్నటువంటిది మీకు చాలా ఈజీ, ఇక్కడే మీరు ఎక్కువ స్కోరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ అన్నటువంటిది దేనికి సంబంధించినటువంటిది అంటే రైటింగ్ స్కిల్స్ కి సంబంధించినటువంటిది నెక్స్ట్ చాప్టర్. నెక్స్ట్ ఏంటి? రైటింగ్ స్కిల్స్. అంటే రైటింగ్ స్కిల్స్ ఏ విధంగా మనం నేర్చుకోవాలన్నటువంటి దానిపైన ఉంటుంది. ఇందులో ఫస్ట్ పార్ట్, ఇందులో కూడా దెర్ విల్ బి 5 క్వశ్చన్స్. ఈ రైటింగ్ స్కిల్స్ లో దెర్ విల్ బి 5 క్వశ్చన్స్. 5 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. 5 క్వశ్చన్స్ లో యూ హ్యావ్ టు రైట్ ఓన్లీ 3. ఈచ్ క్వశ్చన్ ఇన్ సెక్షన్ సి యూ హ్యావ్ టు రైట్ ఆల్ ద క్వశ్చన్. సెక్షన్ సి లో గ్రామర్ పార్ట్ అంతా మీరు అటెంప్ట్ చేయాల్సింది. మళ్ళీ సెక్షన్ డికి వచ్చే లోపల అగైన్ యూ ఫైండ్ 5 క్వశ్చన్స్. ఇక్కడ 5 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. మీరు రాయాల్సినటువంటిది ఏంటంటే ఓన్లీ 3 క్వశ్చన్స్ రాయాలి, అంతకంటే ఎక్కువ రాయడానికి వీలు. ఓన్లీ 3 క్వశ్చన్స్ అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్. 3 into 5 15 మార్క్స్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇస్ అబౌట్ పంక్చుయేషన్ మార్క్స్. పంక్చుయేషన్ మార్క్స్ అంటే కామా, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఎక్స్క్లమేటరీ మార్క్, కోలన్, సెమీకోలన్, అపాస్ట్రఫీ, హైఫన్. వీటిని వాడిచ్చినటువంటి పారాగ్రాఫ్ లో ఎక్కడ ఫుల్ స్టాప్ ఉంచాలి, ఎక్కడ కామా ఉంచాలి, ఎక్కడ అపాస్ట్రఫీ ఉంచాలి, ఎక్కడ హైఫన్ ఉంచాలి, ఎక్కడ క్వశ్చన్ మార్క్ ఉంచాలి అన్నటువంటిది మీరు గుర్తించి ఆ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ లో ఇవి మీరు పొందుపరిస్తే వాటికి మీకు 5 మార్కులు ఉంటాయి. సో కీప్ ఇన్ మైండ్ దెర్ విల్ బి స్మాల్ పారాగ్రాఫ్ ఇన్ ద క్వశ్చన్ పేపర్ అండ్ యూ హ్యావ్ టు ఇన్సర్ట్ పంక్చుయేషన్ మార్క్స్ టు మేక్ ద పారాగ్రాఫ్ వెరీ క్లియర్, టు మేక్ ద పారాగ్రాఫ్ మీనింగ్ఫుల్. ఆ ఇచ్చినటువంటి పారాగ్రాఫ్ అర్థవంతంగా ఉండాలి అంటే వాటికి ఏం అవసరం అంటే కామాలు, ఫుల్ స్టాప్లు, క్వశ్చన్ మార్కులు ఇవన్నీ అవసరం. వాటిని మీరు ఎక్కడ అవసరమో అక్కడ పొందుపరిస్తే అది ఆ ప్రశ్నకు సమాధానం అవుతుంది. This is about punctuation marks. Then again, next question is spelling. So here it is quite easy. So there will be 5 words. ఇక్కడ 5 పదాలు ఉంటాయమ్మా. ఒక పదానికి 4 స్పెల్లింగ్లు ఇచ్చింటాడు. ఒక పదానికి 4 స్పెల్లింగ్లు ఇచ్చింటాడు. అందులో ఆ పదానికి సంబంధించి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంది అన్నటువంటిది మనం గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటీ, BEAUTY ఒకటి, BEAUTI ఒకటి, BOTY ఒకటి, BEARTY ఒకటి. ఈ విధంగా ఇచ్చింది 4 ఇచ్చింది. అందులో మనం ఖచ్చితమైనటువంటి దాన్ని గుర్తించాలి. ఖచ్చితమైనటువంటిది బ్యూటీ అన్నటువంటిది BEAUTY. ఇదే దాని కరెక్ట్ అయినటువంటి సమాధానము. ఈ విధంగా సో దెర్ విల్ బి 5 వర్డ్స్, 5 పదాలు ఇచ్చి ఒక్కొక్క పదానికి 4 ఒక కరెక్ట్ స్పెల్లింగ్, మిగతావి 3 తప్పు స్పెల్లింగ్ ఇచ్చింటాడు. మీరు కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్నటువంటి దాన్ని గుర్తుపట్టాలా. దీనికి 5 మార్క్స్. ఈజీ క్వశ్చన్, యూ కెన్ ఈజీలీ రైట్ ద ఆన్సర్.
Easy question, you can easily write the answer. This question carries 5 marks. Then మీకు ఇందాక in my previous classes I explained what are the good qualities of a paragraph. What are the good qualities of a paragraph? టాపిక్ సెంటెన్స్, కంక్లూడింగ్ సెంటెన్స్, యూనిటీ, ఇవన్నీ చెప్పాను నేను. ఇవన్నీ రాయగలిగితే యూ ఈజీలీ గెట్ 5 మార్క్స్. దానికి సంబంధించి మీకు వాట్సాప్ గ్రూపులో మెటీరియల్ కూడా నేను షేర్ చేస్తాను ఇది PDF ఫామ్. సో వాట్ ఆర్ ద గుడ్ క్వాలిటీస్ ఆఫ్ పారాగ్రాఫ్ అని ఆన్సర్ రాయగలిగితే వాటికి యూ విల్ గెట్ 5 మార్క్స్. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ పంక్చుయేషన్ మార్క్స్, సెకండ్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్, and third one is about a paragraph. About paragraph, what are the basic qualities of a paragraph అన్నటువంటిది రాయాల్సి ఉంటుంది ఇక్కడ. దెన్ నెక్స్ట్ వచ్చి రైట్ ఎ పారాగ్రాఫ్ ఆన్ ఎనీ ఆఫ్ ద టాపిక్స్ గివెన్ బిలో అంటాడు. అంటే 2 టాపిక్స్ ఇచ్చింటాడు మీకు, అందులో ఒక దాని గురించి మీరు రాయాలి, 10 వాక్యాలు రాయాల్సి ఉంటుంది. అందులో మీకు జనరల్గా ఏదైనా అడుగుతాడు. సో 2 జనరల్ ఎస్సేస్ ఏమన్నా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ ఫోన్ గురించి రాయమంటారు, లేక ఇంటర్నెట్ గురించి రాయమంటారు, లేకపోతే కరోనా వైరస్ దీని గురించి రాయమంటారు, లేకపోతే మీ కాలేజ్ గురించి రాయమంటారు, NSS గురించి రాయమంటారు, NCC గురించి రాయమంటారు. సో ఈ విధంగా దెర్ విల్ బి నంబర్ ఆఫ్ టాపిక్స్. సో హియర్ 2 టాపిక్స్ are asked and your duty is to write at least 10 sentences about one particular topic given in the question paper. సో మన క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి 2 టాపిక్స్లో ఏదో ఒక టాపిక్ గురించి నీకు తెలిసినటువంటి విషయాన్ని రాయాలి. దీనికి 5 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ రైట్ ఎ మీనింగ్ఫుల్ పారాగ్రాఫ్ యూజింగ్ ద ఫాలోయింగ్ గివెన్ హింట్స్. యూ మైట్ హ్యావ్ అటెంప్టెడ్ దిస్ క్వశ్చన్ ఇన్ యువర్ ఇంటర్మీడియట్ కోర్స్. ఇంటర్మీడియట్లో మీరు అటెంప్ట్ చేసింటారు, అక్కడ వాడు హింట్స్ ఇచ్చింటాడు. ఆ హింట్స్ని మీరు ఏం చేయాలా? బై యూజింగ్ ద హింట్స్ యూ హ్యావ్ టు బిల్డ్ ఎ పారాగ్రాఫ్. ఆ ఇచ్చినటువంటి హింట్స్ ఆధారంగా ఏం చేయాలా? మీరు ఒక పారాగ్రాఫ్ రాయాలి. సో యూనిట్ నెంబర్ D ఈజ్ క్వైట్ ఈజీ ఆర్ సెక్షన్ D ఈజ్ క్వైట్ ఈజీ యాజ్ ఇట్ గివ్స్ యూ యాంపుల్ ఛాన్సెస్ టు స్కోర్ మ్యాక్సిమం మార్క్స్. ఇక్కడ మీరు మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ పంక్చుయేషన్ మార్క్స్, సెకండ్ వన్ ఈజ్ స్పెల్లింగ్ మిస్టేక్స్, థర్డ్ వన్ ఈజ్ వాట్ ఆర్ ద గుడ్ క్వాలిటీస్ ఆఫ్ పారాగ్రాఫ్, ఫోర్త్ వన్ జనరల్ ఎస్సే, ఫిఫ్త్ వన్ వచ్చి హింట్స్ ని మీరు ఏం చేయాలా? ఒక పారాగ్రాఫ్ గా రాయాల్సి ఉంటుంది. హింట్స్ ఏం చేయాలన్నా ఒక పారాగ్రాఫ్ రాయాలి. దీనికి ఎన్ని మార్కులు ఉన్నాయి మనకంటే 15 మార్క్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ అబౌట్ సెక్షన్ D. నౌ సెక్షన్ E, వీటిని ఏమంటాం మనం? సెక్షన్ C డీల్స్ విత్, సెక్షన్ E డీల్స్ విత్ సాఫ్ట్ స్కిల్స్ అంటాం. ఇది కూడా చాలా ఈజీ. ఇందులో దెర్ విల్ బి 5 క్వశ్చన్స్. అవుట్ ఆఫ్ 5 క్వశ్చన్స్ you have to write only 3 questions. Out of 5 questions you have to write only 3 questions and each question carries 5 marks. ఇందులో ప్రతి ప్రశ్నకు మనకు 5 మార్కులు ఉంటాయి. మనం రాయాల్సినటువంటిది ఎన్ని? 3 రాయాలి. అక్కడ ఎన్ని ప్రశ్నలు ఇచ్చింటాడు? 5 ఇచ్చింటాడు. ఆల్రెడీ యు ఆర్ వెరీ వెల్ అవేర్ ఆఫ్ దిస్ 5. ఈ క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ తెలుసు. అందులో స్వాట్ అనాలిసిస్, SWOT అనేటువంటిది ఇస్తాడు. అంటే దాన్ని ఏంది? S అంటే స్ట్రెంగ్త్, W అంటే వీక్నెస్, O అంటే ఆపర్చునిటీస్, T అంటే థ్రెట్. దాని గురించి రాస్తే 5 మార్క్స్. ఇది కంపల్సరీ క్వశ్చన్. సో దెన్ నెక్స్ట్ వచ్చి పాజిటివ్ యాటిట్యూడ్. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఈస్ పాజిటివ్. బోర్డు మీద కూడా రాశాను నేను ఇంతకుముందు మీరు క్లాస్లో ఉన్నప్పుడు. సో పాజిటివ్ యాటిట్యూడ్ గురించి రాయాలి. హియర్ ఆల్సో ఫర్ దట్ క్వశ్చన్ యూ హ్యావ్ 5 మార్క్స్. సో ఫస్ట్ 5 మార్క్స్ ఆర్ అవార్డెడ్ ఫర్ స్వాట్ అనాలిసిస్, SWOT. నెక్స్ట్ వన్ ఈస్ పాజిటివ్ యాటిట్యూడ్. నెక్స్ట్ వన్ వచ్చి టెలిఫోన్ ఎటిక్వెట్. సో వెన్ యూ స్పీక్ విత్ అదర్స్ వాట్ కైండ్ ఆఫ్ మేనరిజం యూ హ్యావ్ టు ఎగ్జిబిట్. మన ఫోన్ మాట్లాడేటప్పుడు ఏ విధంగా పద్ధతులు ఫాలో కావాలనేటువంటిది నేను ఇంతకుముందు మీ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి 5 మార్క్స్, టెలిఫోన్ ఎటిక్విటీ. నెక్స్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో దిస్ ఆల్సో క్యారీస్ 5 మార్క్స్. సో స్వాట్ అనాలిసిస్, positive attitude, telephone etiquette, emotional intelligence. Next one, last question is equal to interpersonal skills. వ్యక్తిగతంగా నీకున్నటువంటి నైపుణ్యాలను తెలియజేసే విధానం. లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, నెగోషియేషన్స్ క్వాలిటీస్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవన్నీ దేని కింద వస్తాయంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ కింద. సో ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్,
positive attitude, telephone etiquette, SWOT analysis. So there are 5 questions. If you are thorough with 3 questions, you can usually score 15 marks. If 5 questions lo any 3 need, if 5 నేర్చుకుంటే it is better for you. You can easily attempt 3 questions. So the last unit called soft skills will give you 15 marks. So total 75 marks. Section A 15, B 16, 15, C 15, D 15, E 15. So 15 into 5, 75 marks. So the question paper appears very easy when you work hard on the prescribed syllabus. So if you are good at the given material, you will certainly score maximum marks. మనం మీకు ఇచ్చినటువంటి మెటీరియల్ని బాగా చదువుకోగలిగితే మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది. సో ఇన్ కేస్ ఎవరి దగ్గరైనా మెటీరియల్ లేకుండా ఉన్నట్టయితే యూ జస్ట్ మేక్ ఏ కాల్ టు మీ. నాకు ఒకసారి ఫోన్ చేస్తే ఐ విల్ అగైన్ సెండ్ యూ ద మెటీరియల్. సో డియర్ స్టూడెంట్స్, దేర్ ఆర్ 5 sections and first section is about listening skills, second section speaking skills, third section grammar, fourth section writing skills, and fifth section is about soft skills. Vidhanga 5 sections ఉంటాయి. All are very important sections, and in case you have any doubt and if you have any doubt in your mind, I will give clarification to your doubts. ఈ విధంగా ఈ సెక్షన్స్ ని నేను చెప్పినటువంటి క్వశ్చన్ పేపర్ మోడల్ ని బాగా క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే యూ కెన్ ఈజీలీ గెట్ మోర్ నంబర్ ఆఫ్ మార్క్స్. ఈవెన్ ఐ విల్ షేర్ దిస్ క్వశ్చన్ పేపర్ మోడల్ to our WhatsApp group so that you can get a clear clarity over all these things. First, you go through each and every section very carefully, and if you have any doubts, you just put down all your doubts on paper. Then you can ask me any doubts. I will give clarification. So first year model paper consists of 75 marks, and there will be consists of 5 sections, and it gives you these 5 sections will give you 75 marks, and these 5 sections touch the 5 important units: listening skills, speaking skills, grammar part, writing skills, and soft skills. So you can score more number of marks in section A, then section B, section D, and section E. So section B, section C is about exclusively grammar, and section C anta grammar. మిగతా యూనిట్స్ అన్ని కూడా రిటర్న్ ఫార్మాట్స్ లో మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటారు కాబట్టి యూ ట్రై టు స్టార్ట్ రీడింగ్, అండ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ learned some important topics. Now you try to practice all the answers I have given daily, so that you can get good command over the syllabus, and you can attempt all the questions in the examinations. మీరు బాగా ఎప్పుడు కానీ మీరు చదవడమే కాదు, వన్స్ యూ రీడ్ యూ హ్యావ్ టు రైట్ ఇట్ అగైన్. ఇఫ్ యూ రైట్ 3 times or 4 times, ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ టు రైట్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇప్పుడు ఇంట్లో మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఎగ్జామినేషన్ లో ఈజీగా రాయొచ్చు. నేర్చుకొని డైరెక్ట్ ఎగ్జామినేషన్ పోయినట్టయితే దెర్ విల్ బి కన్ఫ్యూజన్, అండ్ సమ్ టైమ్స్ యూ ఫర్గెట్ ద ఆన్సర్స్. సో యూ ప్రాక్టీస్ అట్ హోమ్ ఎవ్రీ డే. 3 days listening skills, 3 days speaking skills, 3 days grammar part, 4th day writing skills, again soft skills. If you practice for 10 or 15 days writing answers again and again, because there are some stock questions, కొన్ని ఖచ్చితంగా అడిగే ప్రశ్నలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రశ్నలకు సంబంధించి మీరు ఇంట్లో దినాము ప్రాక్టీస్ చేయగలిగితే మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ మోడల్ పేపర్. థ్యాంక్ యూ సార్.